హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే రీసెంట్గా యాక్సెంచర్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారు, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కోసం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పారనమాట. సో వాళ్ళందరి కోసం నేను ఒక ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే నేను ఒక 4 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాను అనమాట. లైక్ ఎలా అంటే మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ మెయిల్స్ వస్తాయి, ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అసలు ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది, నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నింది ఆన్ బోర్డింగ్ రోజు అనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే చూద్దాం అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ కన్నా ముందు మనకి ఎలాంటి మెయిల్స్ వస్తాయి అని అంటే, ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కానీ సెలెక్ట్ అయితే ఫస్ట్ మనకు వచ్చేది ఆఫర్ లెటర్ అనమాట. ఆఫర్ లెటర్ తర్వాత 3 days అయినా 5 days అయినా 1 week అయినా 1 month తర్వాత అయినా మనకు వచ్చే నెక్స్ట్ మెయిల్ వచ్చేసి బేస్, లొకేషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ మెయిల్ అయితే వస్తుంది. దాంట్లో ఏముంటాయంటే ఫస్ట్ మనకి అకామిడేషన్ లింక్ ఉంటుంది. అకామిడేషన్ లింక్ అంటే నాది నేటివ్ ప్లేస్ హైదరాబాద్ అనుకోండి, ఆర్ ఎల్స్ తెలుగు స్టేట్స్ ఏదైనా అయితే నాకు ఆఫీస్ లొకేషన్ చెన్నై ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ లింక్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అకామిడేషన్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి, అలా అసలు ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి, ఎన్ని డేస్ ఉంటుంది, వాళ్ళు ఛార్జ్ చేస్తారా ఏంటి అనేది కంప్లీట్ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. సో అకామిడేషన్ తర్వాత మనకి కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటి గురించి ఉంటుంది. అండ్ అలాగే వెన్యూ ఎక్కడ, లైక్ హైదరాబాద్లో తీసుకుంటే హెచ్డిసి 1, 2, 3, 4, 5 అట్లా ఉంటాయి. సో అందులో మీకు ఏది వచ్చింది, ఏ టైమింగ్స్కి ఉండాలి అట్లా అని చెప్పి కొన్ని మనకైతే పంపిస్తారనమాట. దాని తర్వాత మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ అయిపోయిన తర్వాత మనకి రేపు జాయినింగ్ అనగా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ బేస్ లొకేషన్ మెయిల్ తర్వాత నాది జాయినింగ్ 25th అనుకుంటే నాకు వన్ వీక్ ముందు నుంచి లైక్ 20th నుంచి నాకు మెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఎలాంటి మెయిల్స్ అంటే కౌంట్ డౌన్ మెయిల్ అని ఒకటి ఉంటుంది అండ్ యాక్షన్స్ మెయిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. యాక్షన్ మెయిల్లో ఎట్లా ఉంటాయి అని అంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి, కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. సో మీరు యాక్షన్ మెయిల్ అయితే అస్సలు మిస్ కావద్దు. సో ప్రాపర్గా చేయండి. అక్కడ మిస్టేక్ జరిగింది అని అంటే ఆన్ బోర్డింగ్ అనేది క్యాన్సిల్ చేసేస్తారనమాట. సో యాక్షన్ మెయిల్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఏవి అప్లోడ్ చేయాలి, ఏవి తీసుకొని వెళ్ళాలి అనేది అక్కడ పర్టికులర్గా మనకి ఒక టేబుల్లో కూడా మెన్షన్ చేసి ఇస్తారనమాట. దాని తర్వాత ఆన్ బోర్డింగ్ రోజు మనకి ఎలాంటి మెయిల్స్ రావు. సో మనకి ఆన్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనకి ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోమని చెప్పి మెయిల్ వస్తుంది. ఇది కూడా మన పర్సనల్ మెయిల్కి వస్తుంది అనమాట. మన యాక్సెంచర్ క్రెడెన్షియల్స్ అనేవి కూడా మన పర్సనల్ మెయిల్కి పంపిస్తారు. ఒకవేళ ల్యాప్టాప్ తీసుకుంటే అడ్మిన్ క్రెడెన్షియల్, యాక్సెస్ ఇవన్నీ కూడా మనకి మెయిల్స్ అయితే పంపిస్తారు అనమాట. సో ఈ మెయిల్స్ మనకి లైక్ ఆన్ బోర్డింగ్ డేకి అండ్ మన ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన మధ్యలో వచ్చే మెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనమాట. అసలు మనం ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అంటే ముందుగా చెప్పాను కదా, యాక్షన్ ఐటెంలో మనకి కొన్ని ఉంటాయన్నమాట. ఆటోమేటిక్గా అప్పుడు మనకి అప్పటికప్పుడు ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అండ్ మనం అవి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అసలు చాలా వరకు మనకి చెప్పే డాక్యుమెంట్స్ అయితే ఇవే అనమాట. Form 11, Form F అండ్ అలాగే మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే రిలీవింగ్ లెటర్ అడుగుతారు. ఒరిజినల్ పాన్ కార్డ్ ఉండాలి. మరీ చెప్తున్నాను, పాన్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళకపోతే మీకు ఆన్ బోర్డింగ్ అనేది జరగదు. ఏదర్ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు, లేదనంటే క్యాన్సిల్ కూడా చేస్తారనమాట. సో అది మీరు చూసుకోండి. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. నామినేషన్స్ అనేవి 2 ఉంటాయన్నమాట. సో అది కూడా మనకి యాక్షన్ మెయిల్లో పంపిస్తారు. సో మీరు అందులో చూసుకోండి. ఆ 2 forms కూడా డౌన్లోడ్ చేయాలి. మీరు ఉమెన్ అయితే కొన్ని ఉమెన్వి ఉంటాయన్నమాట.
సో ఒక డాక్యుమెంట్ ఉంటుంది ఉమెన్ రిలేటెడ్ది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఉమెన్కి మీరు నైట్ షిఫ్ట్స్కి ఓకేనా కాదా అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా నన్ను అడిగితే కొన్ని మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆర్ 10th, ఇవన్నీ కూడా మన మెయిల్లో ప్రాపర్గా పెట్టుకోండి. మీరు ఫ్రెషర్ అయితే మీకు ఈపీఎఫ్ అలాంటివి ఉండవు కదా, పిఎఫ్ అకౌంట్ అట్లా ఏమి ఉండవు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఈపీఎఫ్ మనకి పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, లైక్ మొత్తం హిస్టరీ ఉంటుంది కదా, సో ఆ డాక్యుమెంట్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఏది తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మిగతావి మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కాకుండా రిమైనింగ్ ఏవైనా ఒకవేళ మర్చిపోయినా మనం అక్కడ లాగిన్ అయ్యి యాక్షన్ ఐటెంలో అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆన్బోర్డింగ్ టీం వాళ్ళు మంచిగానే ఉంటారు కాబట్టి సో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు. బట్ మీరు పాన్ కార్డ్ కానీ మర్చిపోయారు అని అంటే మీకు అసలు ఇంకా ఈ జాబ్ లేదన్నట్టే ఉంటుంది. సో పాన్ కార్డ్ మాత్రం నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి పాన్ కార్డ్లో. ఇఫ్ మీకు ఇన్ కేస్ జాబ్ వచ్చినా, జాయినింగ్కి టైం ఉంటే, ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే త్వరగా చేసేసుకోండి. అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి, అది కూడా మ్యాండేటరీ అనమాట. సో అవన్నీ కూడా చేసుకోండి. ఇది వచ్చేసి డాక్యుమెంట్ సెగ్మెంట్ అనమాట. సో థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి అసలు ఏమవుతుంది ఆన్బోర్డింగ్ డే అని చెప్పేసి థర్డ్ సెగ్మెంట్ అనమాట. సో నార్మల్గా జనరల్గా ఎవరికైనా సరే ఫస్ట్ అయితే మనకి బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ పాన్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఆఫర్ లెటర్ జెరాక్స్ ఆర్ ఫోన్లో మనకి సాఫ్ట్ కాపీ అయినా చూపించుకోవచ్చు. సో బయట మనకి ఆఫీస్కి వెళ్ళే కన్నా బయట సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి చిన్న స్లిప్ అనేది ఇస్తారు, ఓకే వీళ్ళది జాయినింగ్ ఉందని చెప్తారనమాట. సో ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే వాళ్ళు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళమంటారు. రిసెప్షనిస్ట్ ఏం చేస్తుందంటే ఆ పేపర్ తీసుకుని మనకి జస్ట్ ఇట్లా చూడమంటారు, ఆటోమేటిక్గా ఒక ఫోటో అయితే తీసేసుకుని మనకి టెంపరీ ఐడి కార్డ్ అయితే ఇస్తారనమాట. మరీ దారుణంగా ఉంటారులేండి ఆ ఐడి కార్డు, అసలు మనం ఎటు చూస్తామో అర్థం కాదు, అసలు క్లారిటీ ఉండదు. అది జస్ట్ 1 వీక్కి ఆర్ 1 మంత్కి, యాక్చువల్గా అయితే 1 వీక్ ఇస్తారు. మనకు ఆఫీస్కి వెళ్ళే అవసరం ఉందని అంటే ఇంకో 1 మంత్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే తర్వాత మనకు నచ్చిన ఫోటో మంచిగా ఎడిటింగ్ చేసుకుని ఫోటో అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఐడి కార్డ్ అయితే తీసేసుకోవాలి. ఆమె కూడా పాన్ కార్డ్ అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీ అండి, అది కూడా ఒరిజినల్ పాన్ కార్డే ఉండాలి. అండ్ ఆఫర్ లెటర్ మీరు సాఫ్ట్ కాపీ అయినా హార్డ్ కాపీ అయినా మెయింటైన్ చేస్తే చాలా మంచిది. సో ఎక్కడికి వెళ్ళినా ఈ 2 మాత్రం అడుగుతారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వేరే ఫ్లోర్కి వెళ్ళమని చెప్పి వెయిట్ చేయమంటారు. నా సజెషన్ ఏంటంటే మీకు 10కి ఆన్బోర్డింగ్ అయ్యి ఉంటే, లైక్ అక్కడ మెన్షన్ చేస్తారు కదా 10 కల్లా ఉండాలి అంటే, మీరు 9 ఆర్ 9:30కే ఉండండి. ఎందుకనంటే చాలామంది 9కే వచ్చేసి ఉంటారు, బట్ ఆన్బోర్డింగ్ టీం వాళ్ళు 10 అంటే 10కే వస్తారులేండి. సో కొంచెం ముందు వెళ్తే పక్క వాళ్ళతో అట్లీస్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం 10 అంటే 10కి వెళ్ళి ఏం తెలియకుండా ఇట్లా కూర్చునే బదులు ఒక ½ అన్ అవర్ ముందు వెళ్తే సో మన పక్కన వాళ్ళతో మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా మిస్ చేసినా వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడానికి చిన్న ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. నేనైతే నాకు 9:30 అంటే నేను 8:45 కల్లా వెళ్ళాను. నేనే ఫస్ట్ అనుకుంటే నాకన్నా ముందు చాలామంది వెళ్ళారనమాట. సో అలా వెళ్ళటం వల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు, దగ్గర నాకు 5 మెంబర్స్ అయితే అయ్యారు. స్టిల్ అందరం వేరే వేరే ప్రాజెక్ట్స్లో ఉన్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, మెసేజ్ చేసుకుంటాము. సో అది అయిపోయిన తర్వాత ఆన్బోర్డింగ్ టీం వాళ్ళు వస్తారు. మనకు ఒక ఆడిటోరియం ఒక రూమ్లా ఉంటుందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్ళిపోయి మనకి లైక్ వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, అది ఏ ఆర్డర్లో ఉంటుంది అనేది నాకు తెలీదు. సో మన నెంబర్, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ వచ్చేసి 10 అనుకోండి, ఆర్డర్ వైజ్ పిలుస్తారనమాట. పిలిచేసి స్టార్టింగ్లో అయితే ఫామ్ 11 ఫిల్ చేస్తారు. ఫస్ట్ మార్నింగ్ సెక్షన్ అంతా కూడా ఫామ్ 11 ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ చేసినా అవి ఏమైనా జెరాక్స్లు తీయడం అవంతా జరిగిపోతే మార్నింగ్ సెక్షన్లో అయిపోతాయి. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. హంగర్ బాక్స్ అయిన క్యాప్ ఉంటుంది, మనకి 150 రూపీస్ అయితే ఇస్తారనమాట. సో దాంట్లో మనకి
మనం నచ్చింది మనం పర్చేస్ చేసుకుని తినొచ్చు. డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ మనం తినొచ్చు. ఇంకొకటి యాక్సెంచర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఆ రోజు ఫుడ్ కోసం కూడా భయపడాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళి తినాలి అన్న అవసరం కూడా లేదనమాట. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఆర్డర్ ఉంటుంది. ఒక ఇంత బుక్ లాగా ఇంత కవర్ ఇస్తారనమాట. సో వాళ్ళు చెప్పిన ఆర్డర్ బట్టి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫామ్ ఎఫ్ ఫస్ట్ పెట్టండి, సెకండ్ వచ్చేసి ఆధార్ పెట్టండి, పాన్ పెట్టండి, అట్లా మనకి ఆర్డర్ వైజ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. నా పేరు వచ్చినప్పుడు మనం వెళ్తే సో వాళ్ళన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని సో వాళ్ళు చెప్తారు. అదే ఆఫీస్లో ల్యాప్టాప్ ఉంటే మనం ఆ రోజే వెళ్ళి తీసేసుకోవచ్చు. లేదు అక్కడ ఆఫీస్లో లేదు వేరే దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాది HDC 3 కానీ నాకు HDC 4కి వెళ్ళమన్నారు, కొంతమందికి HDC 5కి వెళ్ళమన్నారు. సో అలా అనమాట. ల్యాప్టాప్స్ ఎక్కడైతే అవైలబిలిటీగా ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ల్యాప్టాప్ ఎక్కడ తీసుకుంటామో అదే మన ఫైనల్ లొకేషన్ అనమాట. తర్వాత మీరు ప్రాజెక్ట్స్కి వెళ్ళాక ప్రాజెక్ట్ బట్టి మారిపోతూ ఉంటుంది. నాదైతే ఒకసారి HDC 2 ఉంది, ఒకసారి HDC 4 ఉంది, చెప్పలేము. ప్రాజెక్ట్స్ బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం, లాగ్ ఆఫ్ అయిపోవడమే, అంతే. ఆ రోజు ఇంక ఏమీ ఉండదు. అండ్ ఆన్బోర్డింగ్ టీం కూడా చాలా మంచిగా ఉంటారు. మనకంటూ ఒక హెచ్ఆర్ని అసైన్ చేస్తారు, వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 4th సెగ్మెంట్ ఎలా అంటే నాకు అసలు ఆన్బోర్డింగ్ డే చెప్పాలంటే నేను యూట్యూబ్లో నాకు 5th ఆన్బోర్డింగ్ అంటే 31st నుంచి ముందు మంత్ 31st నుంచి వీడియోస్ చూస్తానే ఉన్నాను కంటిన్యూస్గా. అసలు ఎవరైనా ఉన్నారా, అసలు ఎలా జరుగుతుంది ఏంటి నాకు ఏమీ తెలియదు అనమాట. కంప్లీట్ నేను వెతుకుతానే ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటి అని. నాకు ఆన్బోర్డింగ్ రోజు అయితే నన్ను ఏమైనా హెచ్ఆర్ పిలిచి ఇంటర్వ్యూ ఏమైనా చేస్తారా, అది కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అండ్ నన్ను అందరి ముందు మాట్లాడమంటారా, నన్ను ఏమైనా చేయమంటారా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే నాలో ఉన్నాయన్నమాట. కానీ ఒకసారి మనం ఎర్లీగా వెళ్ళటం వలన చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎర్లీగా వెళ్ళటం వలన ఒకరికొకరు పరిచయం అవ్వి ఏవైనా మిస్ చేసినా సో మనకి ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ మెయిన్లీ చెప్తున్నాను, పాన్ కార్డ్ ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ మెన్షన్ చేస్తారు యాక్షన్ ఐటమ్స్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి, ఏది మిస్ చేసుకోవద్దు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేయాలన్నా డౌన్లోడ్ చేయాల్సినవైనా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్లో పెట్టేసుకోండి. ఒకవేళ ఇది లేదు అని అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రింట్ తీసి ఇచ్చేస్తారనమాట. సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇదన్నమాట నేను చెప్పబోయే ఆన్బోర్డింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఎలా అంటే యాక్సెంచర్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మనకి అకామిడేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక రియంబర్స్మెంట్ ఉంది 18K వస్తుంది, అది ఎట్లా వస్తుంది, అండ్ మనకి హార్డ్ లాక్ సాఫ్ట్ లాక్ అంటే ఏంటి, యాక్సెంచర్లో జాయిన్ అయిన తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, లేదంటే ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుందా, ఇంటర్నల్ ఇంటర్వ్యూ ఉంటుందా, అసలు ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లైక్ జాయినింగ్లో అవ్వచ్చు, ఆన్బోర్డింగ్లో అవ్వచ్చు, ఆర్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయడం, లేదంటే ఏదైనా డాక్యుమెంట్లో డౌట్ రావటం, అట్లా ఏదైనా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది JustRoopa_C అని, అక్కడైనా నాకు మెసేజ్ చేయండి. అండ్ కమెంట్స్లో కూడా పెట్టండి. కమెంట్స్లో అయితే ఇంకా ఫాస్ట్గా నాకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో నేను కమెంట్స్లో కూడా పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మీరు నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ చేసి ఉన్నాను యాక్సెంచర్ కోసం, ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.